మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గ్రామంలో మద్యం అమ్మకాలు చేసినా కొనుగోలు చేసినా భారీ జరిమానా. ఈ గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసై కుటుంబాలు మొత్తం చిన్న భిన్నమైన పరిస్థితి. ఏకతాటి నిర్ణయంతో గ్రామంలో మార్పు. ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవనుందా? గొందిమల గ్రామంలో మద్యం అమ్మకాలు కొనుగోలు నిషేధంపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం గొందిమల గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ గొందిమల గ్రామంలో ఇక్కడ మద్యం అమ్మకాలు జరగకూడదు, కొనుగోలు జరగకూడదు, కఠినమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఆ గ్రామస్తులు ఉన్నారు. ఇంత నిర్ణయానికి కారణం ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద గ్రామస్తులు చెప్పండి, మీరు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక్కడ మద్యం అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు చెప్పి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? గ్రామంలో సమస్యలు చాలా విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలలో ఈ మద్యం వల్ల మొత్తం వ్యవస్థ అంతా మద్యం చుట్టూ తిరుగుతుంది. ఈ మద్యం తాగి చిన్న 10th క్లాస్ కానుండి 10 ఏళ్ల వయసు కానుండి మద్యం తాగుతున్నారు. మాకు అల్లంపూర్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అల్లంపూర్లో లైసెన్స్డ్ మద్యం షాప్ ఉంటుంది, లైసెన్స్డ్ బార్ షాప్ ఉంటుంది. అక్కడ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఎప్పుడో రాత్రి 10 గంటలకు క్లోజ్ చేస్తారు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగినాక ఆ రాత్రి 10 గంటలకు బంద్ అయితే మళ్ళీ ఉదయం 10 వరకు షాప్ ఓపెన్ చేయరు. ఈ బెల్ట్ షాపులు అట్లా కాదు, 24 అవర్స్ సర్వీస్. ఈ మధ్యరాత్రి 3 గంటలకు పోయినా ఇస్తారు, 2 గంటలకు పోయినా ఇస్తారు, 10 ఏళ్ళ పిల్లోడు పోయినా ఇస్తారు, 12 ఏళ్ళ పిల్లోడు పోయినా ఇస్తారు. ఈ మద్యం తాగి మా ఊర్లో చాలా గొడవలకు దారితీస్తుంది. మొన్న ఒక సంఘటన ఒక 15 రోజుల కింద ఊరి బయట ఒక రైతు పొలంకి పోయి టైర్ల బండి పంచర్ అయితే బండి ఆన్నే వదిలి వచ్చినాడు. మరుసటి రోజు రెండో రోజు ఆ బండిని అంటించి వాళ్ళు తాగుబోతులు ఒక 4 మద్యం సీసాలు 2 వాటర్ బాటిల్ ఆన్నే వదిలి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు చేసినారు. అదైనాక మళ్ళా ఒక 28 ఏళ్ళ పిల్లోడు, 26 నుంచి 28 ఏళ్ళ మధ్యన ఉంటాయి. ఆ పిల్లోనికి పెళ్ళి కరెక్ట్గా సంవత్సరం 1 నెలనో 2 నెలలు అయింది. 13 నుంచి 14 నెలలు ఆ పిల్లోనికి పెళ్ళి. 13 నుంచి 14 నెలల పిల్లోడు, 14 నెలల ముందు పెళ్ళైన వ్యక్తి, 26 ఏళ్ళు 28 ఏళ్ళ మధ్య ఉన్న వయసున్న వ్యక్తి, ఆ పిల్లోనికి 3 నుంచి 4 నెలల కొడుకున్నాడు. ఆ పిల్లోడు తాగి మద్యం అందుబాటులో ఉండడము, తాగి లాస్ట్కి చనిపోయి, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి లివర్ పాడై చనిపోయి, ఇంతటి అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఊర్లో మహిళలకు చాలా ఇబ్బందికరం. నడి ఊర్లో మద్యం షాపులు ఉండడము, వాళ్ళు పనికి పోవాలన్నా, ఒక ఏదన్నా ఊర్లో అవసరాలకు ఒక మహిళ ఇంకో మహిళ ఇంటికి పోవాలన్నా, ఏదన్నా పని మీద పోవాలన్నా వాళ్ళకు విపరీతమైన ఇబ్బందులు. ఎట్లా అంటే ఈ 5-6 మంది 7-8 మంది ఫుల్ తాగి బూతులు మాట్లాడడం, వాళ్ళు అట్లా పోతుంటే ఒకనన్నా వీడిని ఎదుటోని అనడం, వాళ్ళంగా ఊర్లో ఉండాలన్నా పోవాలన్నా అని అనుకుంటూ పోవడం. అంటే ఈ సమస్య మీ ఊరిలో ఉందా? మిగతా ఊరు గ్రామస్తులు కూడా ఉంటుంది కదా, మీ ఊరే ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇవన్నీ చూసారు, మీరు సంఘటనలు చూస్తున్నారు. మీ ఊర్లో మిగతా ఊర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి కదా, మీరే ఎందుకు ముందుకు వచ్చారు? మా ఊర్లో ఎక్కువ, మిగతా ఊర్లలో మధ్యన ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లకు ట్రాన్స్పోర్టేషన్ అవి ఉన్నాయి. మా ఊరుకు లేదు. మా ఊరు చుట్టూ నది ఉంటుంది, కృష్ణా తుంగభద్ర నదుల మధ్య గొందిమల్ల గ్రామం ఉంటుంది. అయితే ఈ గ్రామానికి మిగతా గ్రామాల నుండి తాగడానికి వస్తారు. పొద్దున ఎప్పుడో 3:30-4 స్టార్ట్ అయితే మళ్ళా 3:30-4 బంద్ అవుతుంది. అంటే 24 అవర్స్ మందు. అట్లందుకు అల్లంపూర్ నుండి వస్తారు మా ఊరికి తాగడానికి, బైరంపల్లె నుండి వస్తారు, బుక్కాపురం నుంచి వస్తారు, కోవనేరు నుండి, అన్ని ఊర్లకు ఈడ హబ్ అయిపోయింది. ఎవరు కొత్త వ్యక్తి వస్తారో, ఎవరు ఎందుకు వస్తారో, ఎవరు ఏం దాతారో అర్థమే కాదు. కేవలం సర్పంచ్, మీ భార్య సర్పంచ్ కాబట్టి మీరు ముందుకు వచ్చి రాజకీయంగా గ్రామంలో మీరు పేరు కావాలా, మీరు పేరు తెచ్చుకోవాలని చెప్పేసి దీన్ని ముందు పెట్టారని అంటున్నారు, నిజమేనా? మాకు ఆ పేరు అవసరం లేదు, ఆ కథ అవసరం లేదు. మేము ఊరు బాగుపడాలా, ఊర్లో ఉన్న మహిళలు బాగుపడాలా, ఊర్లో ఉన్న పిల్లలు బాగుపడాలా.
10 సంవత్సరాల పిల్లోడు తాగి 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 పెళ్లి చేసినాక వానికి ఒక కొడుకో బిడ్డనో పుడతాడు. వాళ్ళు పుడితేనే వీళ్ళు సస్తున్నారు. అంటే మీరు చెప్పేది కేవలం ఒక 10 సంఘటనలు చెప్తున్నారు. అయితే మద్యం నిషేధిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ కళ్ళు సీసాలు కానీ కళ్ళు కానీ అమ్మకాలు జరుగుతున్నాయి. మరి దీన్ని ఎందుకు నిషేధించలేకపోయినా మీరు? కళ్ళు కూడా నిషేధించినాం. కళ్ళుకు వారం నుండి 10 రోజులు టైం ఇచ్చినాం ఊరు బయటకోవడానికి. వారం 10 రోజులు టైం అడిగినారు వాళ్ళు, 10 రోజులు టైం ఇచ్చినాం. కళ్ళు కూడా ఊరి బయట అమ్మాల్సిందే. ఊరికి 1/2 కిలోమీటర్ 500 మీటర్ల దూరం దాటి అమ్మాల ఊరికి. కళ్ళు కూడా ఊరి బయట అమ్మాల. మద్యం అయితే మద్యం కానీ సారా కానీ దీంట్లో ఎలాంటి రాజకీయం లేదంటారా? ఎలాంటి రాజకీయం లేదు మా దాంట్లో. గ్రామం మొత్తం తీర్మానించుకున్నారా? గ్రామం మొత్తం తీర్మానించుకున్నాం. ప్రతి ఇల్లు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు సంతకాలు పెట్టి సంతోషంగా మంచి పని చేసినారు. మరి ఇక్కడ పార్టీలు ఉంటాయి, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలాంటి పార్టీలు. మరి మిగతా పార్టీలు మీకు సపోర్ట్ చేశాయా? అన్ని ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నోళ్ళు బాధితులే, ఈ పార్టీలో ఉన్నోళ్ళు బాధితులే. ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళ మహిళలు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని నమ్మి సంపతన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి పోయినాము. ప్రశాంతంగా ఉన్నాం. ఊరు డెవలప్ కావాలా, ఊరు మారాలా, నెక్స్ట్ జనరేషన్లన్నా మారాలా. అంటే మీ ఊరు బాగుంటే చాలా, మిగతా ఊర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? మా ఊరితో పాటు వాళ్ళు కూడా మారితే సంతోషం. సమాజం మారాలనే మనం ముందడుగేసినాం. బెల్ట్ షాపులు పెట్టమని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు. మరి బెల్ట్ షాపులు అమ్మకుండా చేస్తే అయిపోయాయి కదా మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా. ఇప్పుడు మా గ్రామం ఇప్పుడు లైసెన్స్డ్ షాపులు ఉంటాయి, బెల్ట్ షాపులు మాకు బెల్ట్ షాపులు ఇట్లా ఉంటాయని ఈ రోజు వరకు మా ఊర్లో బంద్ చేసేంత వరకు తెలియదు. బెల్ట్ షాపులు ఇట్లా పెట్టాలా, ఇట్లా జనాలని ఇబ్బంది పెట్టాలా, ఇట్లా మహిళలు ఇబ్బంది పడాలా, చిన్నపిల్లలు ఇబ్బంది పడాలా, మనుషులు తాగి అడిక్ట్ అయ్యి చనిపోవాలా. ఈ ఊర్లో ఈరోజే ఓపెన్గా లైవ్ ఎగ్జాంపుల్ చూపించిన. ఇంతకుముందు ఆ పిల్లోడు 3 బిడ్డలు, ఒక కొడుకు. బిడ్డకు పెళ్లి చేసి కాపురానికి పంపించినాడు. వీని తాగుడ భరించలేక భార్య ఊరికి పెట్టిపోయింది పుట్టినింటికి. ఆమెని ఈ మందు బంద్ చేసినాక తొలుకొచ్చి సంసారం చేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీరు మద్యం అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఈ ఊళ్ళో చేయలేదు అంటే ఎవరైనా వ్యతిరేకంగా కానీ ఎందుకు ఈ పని చేస్తామని చెప్పి బెదిరింపులు ఏమైనా వచ్చాయా మీకు? ఏమన్నా ఎటువంటి బెదిరింపులు రాలేదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది కదా ఈ నిర్ణయము. ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి కుటుంబము సంతోషపడే విషయం ఇది. మరి కొందరిని అడిగి తెలుసుకుందాం, ఈ నిర్ణయం సరైనదా కాదా అంటే ఆ నిర్ణయాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు లేదా, మరి కొంత గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ నిర్ణయం ఎలాంటిది, మంచిదే కాదా? మంచిదే సార్, ఈ నిర్ణయం అయితే చాలా మంచిది. ఇట్లనే అన్ని ఊర్లో కూడా చేసే కూడా ఇంకా మంచిదే. మీకే ఇదొకటే ఊరే కాదు, ప్రతి పల్లె కూడా ఇట్లనే సర్పంచులు కూడా ఇదే నిర్ణయం తీసుకొని. మందు తాగుతావు నువ్వు? తాగుతా. మరి ఎక్కడ పోయి తాగుతావు? నేను ఇక్కడ ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడనే తాగుతుంటే. ఇప్పుడు ఇంకా పోయిన షాపులు ఇన్నాళ్ళు అంటే అవి లైసెన్స్ ఉండేటివి. మరి ఒకవేళ మద్యం అమ్మకాలు స్టాప్ చేసినప్పుడు కూడా తాగడం అయితే ఆగదు కదా? తాగడము ఆగదు ఎందుకు? ఇంకా మానేసుకున్నామంటే ఇంకా మంచిది కదా సార్. ఇది మానేసుకుంటే ఇది ఇట్నే ఉండడం మంచిది కదా చర్య. ఊర్లో మద్యం అమ్మితే ఎక్కువ తాగుతారు, లేకపోతే తక్కువ తాగుతారు. ఈడ ఇన్ని 24 గంటలు దొరుకుతుండే, ఈ 24 గంటలు దొరికి నీకు ఇబ్బంది కదా. మరి ఎంతో దూరం పోయి మద్యం తాగాలి కదా, మరి ఇక్కడ లేదు కదా, మరి ఎట్లా? మరి నీకు బాధ లేదా? నాకేమో దొరకనంతగా ఇక్కడ మంచిదే, ఇది నాకు ఏం బాధ లేదు. అన్ని బాగా మిగులుతుండయి, సంసారాలు బాగా అట్లా చెప్తామని. మందు అయితే మందు మాన్యాం సార్, ఇంకా ఏముంది, మందు ఇంకా దొరుకుతుంటే కదా. ఇంకా నువ్వు చెప్పు, ఎలా ఉంది ఈ నిర్ణయం, ఎలాంటిది చెప్పు సార్. మంచిదే సార్ ఇది. అయితే ఇది వరకు ఈ టైం కల్లా 100 రూపాయలు, ఒక 200 రూపాయలు అయిపోతున్నది కదా. దీనికి అరికట్టినట్టు ఒక 200 రూపాయలు, 150 రూపాయలు, 200 మిగిలినట్టే కదా అప్పుడు ఈ టైం వరకు. అంటే ఇప్పుడు పొద్దున్నే తాగుతుంటే మద్యము, పొద్దున్న అంటే ఇంకా 7 గంటలకల్లా, 7 ఇంకా దాని పిచ్చి లేచినలోకి 4 గంటల నుంచి అట్లా కోడి వేయకముందు నుంచి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కాకుండా పిల్లలు కూడా ఇక్కడ మద్యం తాగుతున్నారని తెలిసింది. ఏ వయసు వాళ్ళు కూడా ఇక్కడ మద్యం తాగుతున్నారు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఆ పిల్లలు చెడిపోతుంటే? ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరికి తల్లిదండ్రులు కూలిపోతారు, పనిలోకి పోతారు, పిల్లలు ఇంటికాడ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు వీళ్ళు తీసుకుపోవడం, సుశాంతంగా చెట్ల కిందకి పోవడం, అక్కడ విక్రయించడం. ఒకటి దీని నుంచి ఆ చేనులో తాగితే ఆ రైతులకు కూడా
ఆ కళ్ళు అవి పలగొట్టడం అక్కడ వాళ్ళకు కూడా రైతులకు కూడా అక్కడ చేనులో తాగడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఇక్కడ తాగతులకు ఇబ్బందే, ఇక్కడ లేడీస్కి ఇబ్బందే, అక్కడ చేనుల రైతులకు కూడా ఇబ్బందే, అన్ని విధాలుగా ఇబ్బంది. మరికొందరున్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది. పెద్దనా, ఇక్కడ మద్యం అమ్మకూడదు కొనకూడదు అంటున్నారు కదా, అది నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? బలమైన నిర్ణయం, అది మంచిదేనా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడము? మంచిదే సార్, గ్యారంటీ మంచిది, 99% మంచిది సార్. అంతా తాగబోతనం అయిపోయింది. ఇక్కడ ఎవరు నిలబడనికే లేదు, కూర్చొనికే లేదు. తాగంతులే అంత ఎక్కువైనా పొట్టగాలు, చిన్న చిన్న పొట్టగాలు తాగుతున్నాం సార్. మేము ఈ రోజు వరకు బీర్ తాగలేము, కానీ సీనియర్ రెసిడెంట్గా 71 సంవత్సరం నాకు. మేము తాగని పిల్లగాలుగా ఇక్కడ మందుకు వస్తూ ఉంటారు, కళ్ళు మందు. తల్లిదండ్రులు కానీ ఏం చేస్తున్నారు? మరి మద్యానికి బానిస తింటలేరు తల్లిదండ్రులు. తాగబోతున్న తర్వాత ఎవరు మాట వింటారు? మా ఓడు ఆట నడుపుతారు సార్, ముని ఆట ముని బాగానే ఉన్నాడు, వానికి ఈడికి కొట్టేసినారు సార్. తాగి అడ్డమడింటే ఇంకా మందు తాగి కింద పడింటే ఈడికి కొట్టేసినారు, కాలేడికి కొట్టేసినా కూడా మరవలే. ఇంకో కాలువైన చింతలేదు. మరి ఇప్పుడు అమ్ముకున్నా కూడా తాగడం అయితే జరుగుతూనే ఉంది, దూరం పోయి తాగొస్తున్నారు, అది ప్రమాదం కాదా? అదంటే తక్కువ కదా సార్, ఇంకోటి ఉండదు కదా. ఆలంపూరికి పోవాలి, కనపడదు కదా. ఈడ ఎవడు కనపట్టేది చేసేది 20 సాధ్యమవుతుందా? ఇవి కేవలం 4 రోజులు స్టార్ట్ చేసి ఇది కంటిన్యూగా ఉంటుంది అంటారా? ఇలాగనే గ్యారెంటీ ఉంటుంది సార్. ఇట్లా ఉంటే అందరు సహకరిస్తే గ్యారెంటీ ఉంటుంది. మీ గ్రామం ఉంటే మిగతా గ్రామాలు కూడా ఇలాగనే పాటిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంత మంచిగా ఉంటుంది, సంతోషిస్తున్నాం సార్. అంతే, అంత ఆడవాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఇంట్లో తాగొత్తాను పెళ్ళాలను కొట్టి ఇడిచిపెట్టిన వాళ్ళు ఉండరు సార్. మా గ్రామమే కాదు, మిగతా గ్రామాల్లో కూడా ఇలా పాటించి మద్యం అమ్మకాలు కానీ కొనుగోలు కానీ గ్రామాల్లో జరగకూడదు అని చెప్పేసి అయితే కఠినమైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ మొత్తం గ్రామస్తులు అయితే భావిస్తున్నారు. ఇప్పటితో ఆగకోకుండా ఇలాగనే కంటిన్యూగా అంటే నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరిని కూడా ఇక్కడ మద్యం అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరగవని చెప్పేసి పూర్తిగా అయితే మొత్తం కూడా అందరు గ్రామస్తులు మొత్తం ఏకతాటిగా మొత్తం ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు నుండి ప్రతి ఇంటికి కూడా ఒక వాల్ పోస్టర్ కానీ పోస్టర్లు అతికిచ్చి కూడా అవేర్నెస్ తీసుకొస్తాము ప్రజల్లో. ఈ మొత్తం ఇలాంటిది అన్ని గ్రామాల్లో కూడా పాటించే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ గ్రామస్తులు నిర్ణయంగా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339.